భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. లక్ష్మణ, తిను. ఆహా, తీయగా ఉన్నాయా? బాగున్నాయా? వీటిని ప్రశంసించడానికి పదాలు లేవు మాత. ఇన్నేళ్ల తర్వాత నాకు అనిపిస్తున్నది మాత కౌసల్య చేత్తో నాకు తినిపిస్తున్నట్టు. లక్ష్మణ, ఇంత మధుర ఫలాలు సాక్షాత్తు ఆ భగవానుడికి కూడా లభించవు. ఇదంతా నా పరమగురుదేవుల మతంగుని శక్తి ప్రభావం. వారి తపోబల ప్రభావ కారణంగా నా మతంగవనంలోని పుష్పాలెన్నడూ వాడవు, ఏళ్ల తరబడి తాజాగా ఉంటాయి. ఈ ఆశ్రమం నలుదిశలా సమస్త ప్రాణులు తమ హింసావృత్తిని వదిలివేసి సుఖంగా ఉంటాయి. మా పూజ్య గురుదేవులు కూర్చునే చోటు, వారి చరణాల వద్ద ఈ అరణ్యంలో సింహాలు, సాధు జంతువులు ఒకే నదిలో కలిసి నీళ్లు తాగుతాయి. ఆయన పరలోకవాసులై అనేక వత్సరాలైంది. పూర్వం గురుదేవులు కూర్చుని ధ్యానం చేసినటువంటి ఆ పవిత్రాసనం ఎంతో తేజస్సుతో ఒక ప్రకాశించే కాంతిపుంజంలా ఉంటుంది. ఎంత పవిత్రమై ఉంటుందా స్థానం! ఎంత అదృష్టవంతురాలవమ్మా! అంతటి పరమగురువుకి సేవ చేసే భాగ్యం పొందిన మాతవు. ఆ సేవల పుణ్యమే నేడు తమ దర్శన భాగ్యం దొరికింది. ఓ రామా, సాక్షాత్ భగవంతుడు దర్శనం వల్ల మా అనేక జన్మల పుణ్యం ఈనాడు దక్కింది. తమరెప్పుడు చిత్రకూటానికి వచ్చారని తెలిసిందో ఆనాటి నుంచే గురుదేవుల ఆశ్రమంలో మునులతో దివ్య విమానంలో స్వర్గధామం చేరుకున్నారు. వారు నాకున్న భక్తి భావానికి ఆనందించి నాపై విశేష కృప చూపి నన్ను కుటీరంలోనే ఉండాలని ఆదేశించారు. ఒకనాడు శ్రీరాముడు లక్ష్మణుడితో సహా నీ కుటీరానికి తప్పక అతిథిగా వస్తాడు. నీవతన్ని దర్శించిన వెంటనే నీ భక్తికి తగిన ఫలం లభిస్తుంది. తరువాత నా సన్నిధికి వచ్చేయన్నారు. మేమిక్కడికి వస్తామని వారికి తెలుసా? అవును ప్రభు, గురుదేవులు అన్నారు, శ్రీరాముడు తన భార్యను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. ఆయనకు మహాబలశాలి సుగ్రీవుని వద్దకు వెళ్లే మార్గం తెలియచేయాలి. సుగ్రీవునితో చెలిమి చేయడం వల్ల అవశ్యం విజయం లభిస్తుంది. సీతాసహితంగా ఆనందంగా అయోధ్యకు వెళతారన్నారు. ఇది మాత్రం సత్యం ప్రభు. తమతో ధను అనే గంధర్వుడు చెప్పింది నిజం. నేను దాన్ని సమర్థిస్తున్నాను. మాకు ఈ సమాచారం అందించి మీ పరమగురువు ఆశీర్వాదం అందించినట్టు అనిపిస్తుంది నాకు. దయచేసి ఆ మహాబలశాలి సుగ్రీవుల వద్దకు ఎలా వెళ్లాలో చెప్పండి. ఏమీ తెలియనట్టు అడుగుతున్నారా ప్రభు? అయితే చెప్తాను. ఇక్కడి నుంచి ముందుకు వెళితే పంపా సరోవరం అనే ఒక సుందర సరోవరం కనిపిస్తుంది. దాని దక్షిణ తీరమున ఋష్యముఖ, మలయాద్రి అనే 2 పర్వత శిఖరాలు గోచరిస్తాయి. సుగ్రీవుడు తన 4 మంత్రులతో అక్కడే ఉంటున్నాడు. వారిలో చిరపరిచిత భక్తుడు హనుమంతుడు కూడా ఉన్నాడు ప్రభు. అతని ద్వారా సుగ్రీవును కలుసుకోండి. తమ ద్వారా సుగ్రీవుని అభీష్టం నెరవేరి తీరుతుంది. తమరు ఇచ్చిన ఆశ్వాసాన్ని మీ ఆశీర్వాదంగా భావిస్తున్నాను మాత. ఇక మీరు మాపై విశేష కృపతో మీ పరమ పూజ్యులైన గురుదేవులను ఎక్కడ పూజించేవారు
ఆ పవిత్ర స్థాన దర్శన భాగ్యం కలిగిస్తే మా జీవితం ధన్యమవుతుంది. నిస్సందేహంగా తమరా స్థానాన్ని చూడాలి ప్రభు. మా గురువుగారి తపోవేదిక చూడదగినది. రండి, ఆ స్థానం దర్శన యోగ్యం ప్రభు. పిచ్చేయండి, పిచ్చేయండి. రండి రండి ప్రభు. చూడు లక్ష్మణ, ఒక మనిషి స్వార్థపరిసీమలు లంఘించి పరమార్థ భూమిలో తపస్సు చేస్తే ఆయన శక్తిలో ఎంతటి తీక్షణత ఉంటుందో చూడు. ఈ ఋషిపుంగవుడు ఈ సత్వప్రదేశంలో వెలిగించిన అహింసా ధర్మజ్యోతి వెలుగులో వత్సరాలు గడిచినా ఇంకా తేజస్సును కోల్పోలేదు. మహాముని, తమరెక్కడ ఉన్నా మమ్మ ఆశీర్వదించండి. మేము కర్తవ్య పరమార్థ మార్గంలో దృఢ విశ్వాసంతో ముందుకు సాగాలి. మాత, తమ గురువుల సాక్షాత్ దర్శన భాగ్యాన్ని మాకందించిన అనుభూతి కలిగింది. మాటలలో మేము కృతజ్ఞత తెలియజేయలేము. ఇక వెళ్ళడానికి మాకు అనుమతినివ్వండి. ఆజ్ఞ సమస్యకొస్తే తమరే నాకివ్వాలి రాఘవేంద్ర. దానికంటే ముందు తమ భక్తి, తమ జ్ఞానాన్ని నాకివ్వాల్సి ఉంటుంది. మాత, మాకు తెలిసింది కేవలం ఒక్కటే. భగవంతుని దృష్టిలో కులం, మతం, జ్ఞానం, ధర్మం, జాతి, గుణం, చాతుర్యం అనే వాటికి వేటికి విలువలేదు. ఆయన కేవలం భక్తి బాంధవ్యాన్నే బంధంగా భావిస్తారు. ఇక మీరు పరమసిద్ధికి, భక్తికి పరాకాష్ఠ వంటి వారు. మీకు నేనేం జ్ఞానాన్ని ఇవ్వగలను? అలా కాదు ప్రభు. గురువుగారి ఆదేశం ఇది. తమ చరణ సేవ చేయటం ద్వారా భక్తిని, తమ ముఖారవిందం నుంచి భక్తి జ్ఞానాన్ని పొందమన్నారు. ఓ రామా, నీచ కులంలో ఉత్పన్నమైన నేను ఈ శరీరాన్ని విడిచేందుకు ఆజ్ఞ ఇచ్చే ముందు నాకు భక్తి జ్ఞానం ప్రసాదించండి ప్రభు. మాత, మా గురువుల ద్వారా తమ అనితర భక్తిని గురించి విన్నాను. నా హృదయంలోని మాట చెప్తున్నాను. తమరు నన్ను ఆశీర్వదించండి. ఆర్తజన రక్షక, ఈ దీనురాలు భక్తిని స్వీకరించి దయ చూపించావు. ఇలాగే సర్వదా నన్ను కరుణించు, ఇలాగే నన్ను ఆదరించు. నా మనసుని శ్రీచరణాల నుంచి దూరం కాకుండా చూడు. ఇక నేను నా గురుదేవుల చెంతకు వెళ్ళటానికి ఆజ్ఞ ఇవ్వు ప్రభు. మాత, మీ మార్గం భక్తి జ్యోతితో దేదీప్యమానం కావాలి. లక్ష్మణ, ఈ మనోహరమైన ప్రదేశాన్ని చూస్తుంటే పదే పదే జానకి జ్ఞప్తికొస్తోంది. నా మదిలో ఏదో తెలియని అలజడి, అర్థం కాని కలవరం. సీత ఎలా ఉన్నదో, ఏం ఆలోచిస్తున్నదో. వదిన గారు తమరినే స్మరిస్తూ ఉంటారు. స్వీయ చింతన లేకుండా తమ చింతనలోనే ఉంటారు. అవును లక్ష్మణ, కష్టాల కడలిలో మునిగి ఉన్న నా జ్ఞాపకాలతోనే ఉంటూ నా నమ్మకంతోనే తను జీవిస్తూ ఉంటుంది కదు లక్ష్మణ? అవును అగ్రజ, ఆమె ఓ వీరవనిత. ఎన్ని వెతలు ఎదురైనా ఆమె దేనికి చెలించరు. సత్యము వచించితివి లక్ష్మణ. మహారాజు గారి గురించి నీకింకా తెలియదు. లంకేశ్వరునికి శరీరాగల వారి లోకంలో ఎవరూ లేరు. మాట్లాడు. నువ్వు మా లంకేశ్వరుని కోరిక మేరకు నడుచుకో, లేదా నిన్నీ కరవాలముతో నరికి ముక్కలు ముక్కలు చేస్తాను. నా మాట వింటావా లేదా?
నోరు తెరిచి చెప్పు. ఈమె ఈ బెదిరింపులకు వెరవదు. ఈమెని మాయతో భయపెట్టు. మాయావతి, నీ మాయతో ఈమెని మార్చడానికి ప్రయత్నించు. చూస్తూ ఉండు, ఈమెను నేను ఏ విధంగా దారికి తీసుకొస్తానో. మా లంకేశ్వరుని కోరిక మేరకు నడుచుకో, లేదా నిన్నీ కరవాలముతో నరికి చిత్రహింసలకు గురి చేసేదను. నిన్ను నువ్వే నాశనం చేసుకోవద్దు. పట్టుదల వీడు. లంకాధిపతి రావణాసురునికి లొంగిపో. సకల ఐశ్వర్యాలతో తులదూగుతావు. సుఖాల కడలిలో ఓలలాడుతావు. ముల్లోకాలలో ఏ స్త్రీకి లభించిన సుఖ సంతోషాలు నీకు లభిస్తాయి. నీ చెంతకు వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోకు మహారాణి. అభాగ్యురాలా, మా మాట విను, లేదా భయంకరమైన విష సర్పాలు నీ మీదకు దాడి చేసి నిన్ను సజీవంగా విందారగిస్తాయి. జయము జయము మహారాజా. మహారాజా, మన వేగులు ఒక వార్తను తీసుకొచ్చారు. పంపానదీ తీరాన అడవిలో 2 అజ్ఞాత వ్యక్తులు తిరుగుతూ కనిపించారట. వారు ఋష్యమూక పర్వతం వైపు వస్తున్నారట. ఏమనుచుంటివి నీల? వారు ఋష్యమూక పర్వతం వైపు వస్తున్నారా? అవును జాంబవంత, వారు ఋష్యమూక శిఖరం వైపే చూస్తున్నారట. వారు ఇక్కడికి రావడానికే మార్గాన్ని వెతుకుతున్నట్టు అనిపిస్తోందట. వేగులు ఇంకో మాట కూడా చెప్పారు. వారి భాషలో మాట్లాడుకుంటున్న సమయంలో మన మహారాజు సుగ్రీవుల పేరు కూడా వినిపించిందట. మా పేరు వినిపించిందా? కారణం ఏమిటి? నువ్వు ఏం విన్నావు? విన్నది వివరంగా చెబుతాను మహారాజా. వారిలో చిన్నవాడు మహారాజు సుగ్రీవులు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని పెద్దవానితో అన్నాడు. మనం వారిని త్వరగా కలవడానికి మార్గాన్ని అన్వేషించాలన్నాడు. అంటే వారికి ఇక్కడికి దారి తెలియడం లేదన్నమాట. దీనిని బట్టి వారి ప్రాంతానికి కొత్తవారని, తొలిసారిగా వస్తున్నారని తెలుస్తోంది మహారాజా. మీ సంభాషణలను బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే వారి ప్రాంతానికి పర్యాటకులుగా వచ్చిన వారు కాదు. వారి ఉద్దేశం ఒక్కటే, మహారాజు సుగ్రీవులను కలవటం. వారు మనతో నెయ్యానికొస్తున్నారో కయ్యానికొస్తున్నారో అది ముందు తెలుసుకోవాలి. నువ్వు నిజమే చెప్పావు నలా. మనం అప్రమత్తం కావాలి. వారు ఎందుకొచ్చారో, ఎవరు పంపించారో. వారిని వాలి పంపించి ఉంటాడని మీ అందరికీ సందేహముగా ఉన్నదా? అవును, ఆ సందేహమే నాకు కలిగింది జాంబవంత. మీ అగ్రజుడు వాలి అకారణంగా వారిని ఇచ్చటకు ఎందులకు పంపుతారు? వారచ్చట శాంతియుతముగా ఉన్నారు కదా. వారు శాంతియుతంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం. వారి మనసులో మహారాజు సుగ్రీవులు, వారి 4 అమాత్యులపై పగల సెగలు రగులుతూనే ఉంటాయి. రాజ్యభ్రష్టుడైన రాజు తన ప్రాణాలున్నంత వరకు కోల్పోయిన రాజ్యాన్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడని వాలికి తెలుసు. శత్రు నిర్మూలన కోసం ఎల్లప్పుడూ వాలి తన మంత్రులతో కలిసి ఏవో కుట్రలు పన్నుతూనే ఉంటాడు. ఈ విషయంలో వాలి ఉచితానుచితాలు చూసేవాడు కాదు. మనల్ని అంతమొందించటమే అతని లక్ష్యం. నిక్కము పలికితివి నలా. అందుకే అగ్రజుడు వాలి 2 మనుష్యులను పంపించాడు. అదే సందేహం మాకు కలిగింది. నీవు వారిని ఎక్కడ చూశావు? పర్వతపాదం వద్ద అడవి బాటలు. నువ్వెక్కడున్నావు? నేను చెట్టు మీద కూర్చుని ఉన్నాను. వాళ్ళు ఆ చెట్టు కింద నుంచే వెళ్ళారు. వాళ్ళు ఎలా ఉన్నారు? మంచివారిలానే ఉన్నారు. మంచి చెడులు ఇప్పుడు అప్రస్తుతం. మాకు తెలియాల్సింది వాళ్ళ పోలికలేమిటో, వాళ్ళ వయసులేమిటో. రాజా, ఇరువురు యువకులు, అందగాళ్ళు. తేజస్సు ఉట్టిపడుతోంది. వేషము చూడ తాపసుల వలెనున్నారు. రూపము క్షత్రియుల వలె ఉన్నది. ఇరువురు విల్లంబులు ధరించి ఉన్నారు. ఏవేవో చెప్పి నన్ను కలవరపెట్టకు. ఒక్క విషయం చెప్పు, వాళ్ళు తపస్సులా లేక వీరులా? రెండూను. నాకు అర్థం కావడం లేదు. నాకర్థమైనది మహారాజా. ఆ వాలియే ఏదో ఉద్దేశముతో వారిరువురిని ఇచ్చటకు పంపించి ఉంటాడు. ఆ ఇరువురు తాపసులు తమ నుంచి ఏదైనా సహాయము కోరే ఉద్దేశముతోనో లేదా భిక్ష కోరే ఉద్దేశముతోనో ఇచ్చటకు సమీపిస్తూ ఉండి ఉంటారు. కిష్కింధా రాజ్యమును మళ్లీ మనము చేజిక్కించుకునే ప్రయత్నములు చేస్తున్నామా అని తెలుసుకోవడానికి కూడా అయి ఉండవచ్చు. సాయం కోరి వచ్చే వారికి భుజాన విల్లంబులు ఎందుకు? ఎందుకంటే మనవెంతో జాగ్రత్తగా ఉన్నా కూడా శక్తిహీనులవైనప్పుడు అంతం చెయ్యడానికి. సందేహాలతో అనుక్షణం చచ్చే కంటే తమరు వాలిపై దాడి చేసి కిష్కింధను చేజిక్కించుకోవడం ఉత్తమమైన మార్గం.
వారు మహాబలాఢ్యులైతే ఒంటరిగా నేను వారితో తలపడలేను. మనకు అండగా ఉండడానికి పరాక్రమశాలి అయిన ఒక స్నేహితుడు అవసరం. నిజమే రాజా. తమ అగ్రజుల వద్ద మనకు సానుభూతిపరుడు కూడా ఉండనే ఉంటారు. వారు తప్పక సహాయము చేస్తారు.